నమస్తే అండి. రోజు రొటీన్‌గా చికెన్ పకోడీ కానీ, ఫ్రై కానీ తిని బోర్ కొట్టేసి, ఈసారి వెరైటీగా బొంగులో చికెన్ ట్రై చేద్దామని చేశామండి. ముందుగా అయితే మనం చికెన్‌ని మసాలాలు అన్నీ కలిపేసి ఒక గంట మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. బొంగునైతే శుభ్రంగా కడిగి పెట్టేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టు బొంగులో ఆ చికెన్ అంతా అరేంజ్ చేసుకోవాలి. ఈ బొంగులో అయితే కేజీ వరకు చికెన్ పట్టిందండి. చక్కగా సర్దేసుకున్నాక ఆ బొంగు పైన ఒక ఆకుతో కవర్ చేసుకోవాలి. ఆకుతో కవర్ చేసుకోకపోతే పైన ఆవిరంతా బయటకు వచ్చేస్తుందండి. 1, 2 ఆకులతో బాగా నొక్కి పెట్టి కవర్ చేసేయాలి. బొంగుని ఇలా ఆకులతో కవర్ చేసుకున్నాక పుల్లల పొయ్యి మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. కాల్చడానికైతే గంట నుండి గంటన్నర వరకు అయితే టైం పడుతుందండి. ఆ తర్వాత అయితే బొంగు బాగా నల్లగా కాలిపోతుంది. చికెన్ని ఆకులో వేసే ముందు ఆ బొంగుని ఇలా కాగితంతో కవర్ చేస్తే ఆ బొంగుకున్న బొగ్గు అంతా మనకి చికెన్లో పడకుండా ఉంటుంది. బొంగు మీద అయితే గట్టిగా కొడతా ఉంటే చికెన్ అంతా ఆకులో పడిపోతుంది. కొంచెం టైం అయితే పడుతుందండి. ఆ టైంకి తగ్గట్టే మనకి చాలా టేస్టీగా ఉండే బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా వేడివేడిగా పొగలొస్తా చాలా టెంప్టింగ్గా ఉంది. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా మరిది గారు అయితే చికెన్ టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే చెప్పారు.